Hi, good morning. Please do subscribe to my channel for more interesting updates. Today I am going to tell you about types of dementia. Main types of dementia are Alzheimer's disease, the most common form, characterized by abnormal protein deposits called amyloid plaques and tau tangles in the brain. It leads to progressive memory loss, confusion, and difficulty with thinking and reasoning. Symptoms worsen over time, starting from mild memory lapses to severe communication difficulties. Alzheimer's disease most common form of dementia. అబ్నార్మల్ ప్రోటీన్ డిపాజిట్స్ వల్ల వస్తుంది. అమైలాయిడ్ ప్లేక్స్, టౌ ట్యాంగిల్స్ బ్రెయిన్లో డిపాజిట్ అవడం వల్ల వస్తుంది. ప్రోగ్రెసివ్ మెమరీ లాస్ ఉంటుంది, కన్ఫ్యూషన్ ఉంటుంది, థింకింగ్ రీజనింగ్లో డిఫికల్టీస్ ఉంటాయి పేషెంట్కి. సిమ్టమ్స్ వర్సన్ అవుతాయి ఓవర్ టైం. మైల్డ్ మెమరీ ల్యాప్సెస్ నుంచి సివియర్ కమ్యూనికేషన్ డిఫికల్టీస్ వరకు ఎండ్ అవ్వచ్చు. సో ఇది అల్జీమర్స్ డిసీజ్. నెక్స్ట్ వాస్కులర్ డెమెన్షియా caused by impaired blood flow to the brain due to conditions like strokes or blood clots. This results in cognitive problems such as trouble with memory, problem solving, and slowed thinking, often progressing in a stepwise manner with focal neurological signs. వాస్కులర్ డెమెన్షియా అంటే బ్లడ్ ఫ్లో బ్రెయిన్కి ఎప్పుడైతే ఇంపైర్ అవుద్దో అప్పుడు వాస్కులర్ డెమెన్షియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్ట్రోక్స్ వచ్చినా లేకపోతే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయినా ఈ వాస్కులర్ డెమెన్షియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్ వచ్చి ట్రబుల్ విత్ మెమరీ ఉండొచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్లో డిఫికల్టీగా ఉండొచ్చు, థింకింగ్ స్లో అయిపోవచ్చు. సో స్టెప్ వైజ్ మేనర్లో అసోసియేట్ అయ్యి విత్ ఫోకల్ న్యూరలాజికల్ సైన్స్తో కూడా అసోసియేట్ అవుతుంది. న్యూరలాజికల్ డెఫిసిట్ కూడా ఉంటుంది, ఎందుకంటే వాస్కులర్ డెమెన్షియా కాబట్టి. నెక్స్ట్ లూయి బాడీ డెమెన్షియా మార్క్డ్ బై ద బిల్డప్ ఆఫ్ అబ్నార్మల్ ఆల్ఫా సైన్యూక్లియన్ protein deposits like Lewy bodies in the brain cells. It features cognitive decline, movement difficulties similar to Parkinson's disease, visual hallucinations, sleep disturbances, and fluctuations in alertness. లూయి బాడీ డెమెన్షియాలో అబ్నార్మల్ ఆల్ఫా సైన్యూక్లియన్ ప్రోటీన్ డిపాజిట్స్ అంటే లూయి బాడీస్ బ్రెయిన్ సెల్స్లో బిల్డప్ అవుతాయి. సో దానివల్ల కాగ్నేటివ్ డిక్లైన్ వస్తుంది, మూమెంట్ డిసార్డర్స్ లైక్ పార్కిన్సన్స్ డిజీజ్ వస్తుంది, లేకపోతే విజువల్ హాలిసినేషన్స్ ఉండొచ్చు, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, ఫ్లక్చుయేషన్స్ ఇన్ అలర్ట్నెస్ కూడా ఉండొచ్చు ఈ లూయి బాడీ డెమెన్షియాలో. నెక్స్ట్ ఫ్రాంటోటెంపరల్ డెమెన్షియా ఇన్వాల్వ్స్ డీజనరేషన్ పర్టికులర్లీ ఇన్ ద బ్రెయిన్స్ ఫ్రాంటల్ అండ్ టెంపరల్ లోబ్స్. ఫ్రాంటల్ టెంపరల్ లోబ్స్లో డీజనరేషన్ ఉండడం వల్ల ఫ్రాంటోటెంపరల్ డెమెన్షియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల పర్సనాలిటీలో చేంజెస్ రావచ్చు, బిహేవియర్లో చేంజెస్ రావచ్చు, లాంగ్వేజ్ డిఫికల్టీస్ ఉండొచ్చు, యంగర్ పీపుల్కి వచ్చే ఛాన్సెస్ ఉంది ఎక్కువ. అండ్ సిమ్టమ్స్ లైక్ ఇంపల్సివిటీ, ఎమోషనల్ బ్లంటింగ్ ఉండొచ్చు, మూమెంట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అదర్ లెస్ కామన్ ఫార్మ్స్ అంటే ఆల్కహాల్ రిలేటెడ్ బ్రెయిన్ ఇంజరీలో డెమెన్షియా రావచ్చు, హెచ్ఐవి అసోసియేటెడ్ డెమెన్షియా రావచ్చు, డెమెన్షియాస్ కాస్డ్ బై రిపీటెడ్ బ్రెయిన్ ట్రామా ఆర్ జెనెటిక్ డిసార్డర్స్. సో డూ రీడ్ అబౌట్ డెమెన్షియా. థ్యాంక్ యూ.